హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే నేను డిశ్చార్జ్ అయిన సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే ఎలా అయింది ఏంటి అని ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డూ చెక్అవుట్ మై ఛానల్. సో ఇంక ఈ రోజు అయితే డిశ్చార్జ్ అవుతున్నాము. ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అయితే చేస్తామని చెప్పారు. ఇంకా మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అవుదామన్నా కానీ ఓపిక అయితే అస్సలు లేదు. అదేంటో తెలియదు కానీ డెలివరీ అయిన నెక్స్ట్ డే బాగున్నా కానీ దాని తర్వాత రోజుకి కొంచెం పెయిన్స్ అనేవి తెలుస్తూ ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే అలా కూర్చొని ఉన్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది. బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అండ్ ఊతప్పం అయితే ఇచ్చారు. ఇంకా నాకైతే ఈ ప్లేట్ ఆ టిఫిన్ కాంబినేషన్స్ అవన్నీ చూస్తూ ఉంటే నాకైతే మా పాత ఆఫీస్ అయితే గుర్తొచ్చిందనమాట. మా ఆఫీస్లో కూడా అలానే బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళం. సేమ్ ప్లేట్స్ ఉండేవన్నమాట. సో ఇక్కడైతే నాది బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్క అయితే బేబీని అట్లా మంచిగా నిద్రపుచ్చేసి తీసుకెళ్ళి పడుకోబెడుతుంది. సో నేనైతే బ్రేక్ఫాస్ట్ చేశాను. అటెండర్కి కూడా బ్రేక్ఫాస్ట్ ఇస్తారు కానీ అక్క అయితే వద్దని చెప్పేసింది. ఇంటికి మాకు నియర్ బై అని చెప్పాను కదా, సో వెళ్ళి తింటానులే అని చెప్పింది అనమాట. ఇంక ఇలా నేను తినేసి కొంచెం అటు ఇటు వాకింగ్ అయితే చేస్తున్నాను. పాప మా అక్క అయితే అలసిపోయింది. మా అక్క ఒక్కటే ఉంది నా దగ్గర. మిగతా వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోయారు బ్రేక్ఫాస్ట్ చేసి వస్తామని. సో ఇంక వాళ్ళు వస్తే అక్క అయితే ఇంటికి వెళ్ళాలి మళ్ళీ. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ప్లేట్ అయితే పక్కకు అట్లా పెట్టేశాను. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిపోయాక అరౌండ్ 11:30కి 12 కల్లా మాకైతే సూప్ అయితే ఇచ్చారు. ఇంకా ఆ టైంకి మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. సో అయితే నేను 2 డేస్ నుంచి చెప్తూనే ఉన్నాను, నాకు కొంచెం కాఫీ కానీ టీ కానీ ఇస్తే బాగుండు అనేసి. సో వాళ్ళు మాత్రం అస్సలు ఇవ్వట్లేదు అనమాట. కాఫీ టీలు అయితే పేషెంట్కి అయితే ఇవ్వము, ఎందుకంటే గ్యాస్ పట్టేస్తుంది అనేసి ఇవ్వము అని చెప్పారు. నాకు ఇక్కడైతే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి సూప్ అది తాగుతూ ఉన్నాను. సో ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ అప్ అవ్వాలి, ఎందుకంటే డాక్టర్స్ విజిట్స్కి రౌండ్స్కి వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అన్నీ. ఇన్ఫెక్షన్ అవుతుంది, ఎప్పటికప్పుడు మీరు మంచిగా ఫ్రెష్ అప్ అవుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు బాత్ చేస్తూ ఉండాలి అని. సో మన సైడ్ అయితే బాత్ అయితే చేయనివ్వరు కదా, ఎందుకంటే 9 days ఫంక్షన్ ఉంటుంది కాబట్టి ఆ రోజే చేయాలి అంటూ ఉంటారు. ఇంకా నేను సూప్ అది తాగుతూ ఉంటే అటెండర్స్కి ఏమైనా కావాలంటే అడిగి తీసుకోవచ్చు. సో ఇక్కడైతే వాళ్ళిద్దరి కోసం అయితే కాఫీ అయితే తెప్పించుకుంటున్నారు. సో ఇంకా వాళ్ళిద్దరు కాఫీ తెప్పించుకున్నారు కదా, నేనైతే ఈ గ్యాప్లో సూప్ కూడా తాగేశాను. సో అయినా సరే పర్లేదు, నాకు కొంచెం కాఫీ ఇవ్వండి అని అడుగుతుంటే మా అక్క మాత్రం ఏడిపిస్తుంది నన్ను. సో ఇంకా అలా కాఫీ అయితే తాగి కొంతసేపు ముచ్చట్లు అది పెట్టుకున్నాము. అండ్ అరౌండ్ 1:30కి అట్లా లంచ్ అయితే పంపించారు. లంచ్లోకి అయితే చాలా వెరైటీస్ అయితే పంపిస్తారనమాట. కొంచెం హెల్దీగా డైటీషియన్, మనకంటూ సపరేట్గా డైటీషియన్ ఉంటారు, అదంతా మనకి ఇంక్లూడ్లోనే ఉంటుందన్నమాట, బిల్లులోనే. సో వాళ్ళు డైటీషియన్ ఏది చెప్తే అదే మనకు పంపిస్తారనమాట మన రూమ్ నెంబర్కి. లైక్ బేస్డ్ ఆన్ అవర్ నార్మల్ డెలివరీయా సి సెక్షనా దాన్ని బేస్ చేసుకొని డైటీషియన్ అయితే కొంచెం ఫుడ్ అనేది వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకు ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి పంపిస్తూ ఉంటారు. సో ఇంకా మంచిగా లంచ్ అది చేసేసాను. ఇంకా మా అక్క అయితే ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తాను, మళ్ళీ డిశ్చార్జ్ ఉంది కదా అనేసి ఇంటికైతే వెళ్ళిందనమాట. సో వెళ్ళి ఈవినింగ్ టైం వరకు వచ్చేసింది. సో ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ టైంలో మాకైతే డిశ్చార్జ్ ఉందని చెప్పాను కదా, ఇంకా మా హస్బెండ్ అయితే కిందికి వెళ్ళి బిల్ అంతా క్లియర్ చేసి తీసుకొని వచ్చారు. సో ఇంకా నాకైతే వచ్చేది కామెంట్స్ అయితే చాలా తక్కువ అనమాట. సో వచ్చిన వాటిలో కూడా చాలామంది ఇది ఏ హాస్పిటల్ ఎక్కడ అనేసి చాలామంది అయితే అడిగారనమాట కామెంట్స్లో. ఇంక ఇదైతే బర్త్ రైట్ బై రెయిన్బో హాస్పిటల్ అనమాట, మనకి కేపీహెచ్పిలోనే ఉంటుంది. సో మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 minutes డిస్టెన్సే మాకు ఇది హాస్పిటల్. నేనైతే ఫస్ట్ నుంచి వేరే హాస్పిటల్లో చూపించుకున్నాను, లైక్ మా బుడ్డదానికి చూపించే హాస్పిటల్లో. అక్కడ గైనిక్ కూడా ఉంటారు అంటే అక్కడనే చూపించుకున్నాను 9th month వరకు. అంటే నాకు అంత పెద్దగా ఐడియా లేదు ఎక్కడ బాగా చూస్తారు ఏంటి అని, ఎందుకంటే మేము కూడా అప్పుడే అక్కడికి షిఫ్ట్ అయ్యి ఉన్నాము. 1 year అట్లా అవుతుంది మేము కూడా కేపీహెచ్పికి వచ్చి. సో ఇంకా నాకు అంత ఐడియా లేక నేనైతే ఫస్ట్ నుంచి అక్కడే చూపించుకున్నాను 9th month వరకు. సో లాస్ట్లో 9th monthలో డాక్టర్ అయితే బెటర్ సేఫ్ సైడ్ వేరే హాస్పిటల్లో డెలివరీ ప్లాన్ చేసుకోండి అని చెప్పారు. సో అప్పటికప్పుడు మేమైతే ఈ రెయిన్బో హాస్పిటల్ అయితే చూస్ చేసుకున్నాము. సో ఇక్కడికి వచ్చాక నేను ఒక 3-4 చెకప్స్కే వచ్చాను. దాని తర్వాత డెలివరీ కూడా అయిపోయాయి అనమాట. ఇంక ఇక్కడైతే నేను మా హస్బెండ్ బిల్లు గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఎందుకంటే నాకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ మా హస్బెండ్ అడుగుతూ ఉంటాను. లేనిపోయిన డౌట్లు అన్నీ అడుగుతూ ఉంటాను. మా హస్బెండ్ పాపం ఓపిక్గా అన్ని క్లియర్ చేస్తూ ఉంటారనమాట డౌట్స్ అన్ని. ఇంకా బిల్ అయితే మేము అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే వచ్చింది. దట్టు ఏంటంటే ఇన్సూరెన్స్ ఉన్నా కానీ మనకు మెటర్నిటీకి అయితే ఎక్కువ క్లెయిమ్ అవ్వలేదన్నమాట. అండ్ బేబీ బిల్ కూడా సపరేట్గా ఇచ్చారు. బేబీ బిల్ని అయితే మనం తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు. సో వాళ్ళైతే నార్మల్ డెలివరీకి 90,000 అని చెప్పారు. బట్ నాకైతే అరౌండ్ 1,20,000 30,000 వరకే అయిందనమాట. సో అలాగే బేబీ బిల్ కూడా సపరేట్గా ఒక 40,000 అయింది. ఓవరాల్గా మాకైతే నియర్లీ 2 lakhs అయితే అయిందనమాట బిల్. 2 lakhs ఎందుకు అయిందంటే మేము డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ 3 days తర్వాత బేబీని ఒకసారి తీసుకొని రండి అన్నారు. బేబీని తీసుకొని వెళ్తే ఏంటంటే కొంచెం జాండీస్ వచ్చినాయి అని చెప్పి 1 day అయితే అడ్మిట్ అవ్వమన్నారనమాట. సో ఆ 1 day అడ్మిట్ అయినందుకు కూడా మళ్ళీ బిల్ వస్తుంది కాబట్టి అట్లా కలిపి ఓవరాల్గా 2 lakhs అయితే అయిపోయింది నాకు. ఇన్ కేస్ ఇన్సూరెన్స్ ఉండి ఆఫర్ చేయగలం అనుకున్న వాళ్ళకి మాత్రం బెస్ట్ అనమాట ఈ హాస్పిటల్. అంత బాగా చెకప్స్ చేస్తారు. చెకప్స్ అయినా కానీ, డెలివరీ అయినా కానీ, ఆఫ్టర్ డెలివరీ అయినా కానీ కేరింగ్ అనేది చాలా బాగుంటుంది. మనకి బిల్లులోనే చాలా వరకు ఫెసిలిటీస్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. లైక్ ఫుడ్, మనకంటూ సపరేట్గా డైటీషియన్ ఉంటారు, ఇంకా మనకంటూ సపరేట్గా ఫిజియోథెరపిస్ట్ ఉంటారు. అట్లా చాలా ఫెసిలిటీస్ వరకు అయితే ఇందులో ఇంక్లూడ్ ఉంటాయి అనమాట. సో ఇంకా ఈ బిల్ అయితే బేస్డ్ ఆన్ ది మన రూమ్ ఉంటుంది, మనం తీసుకునే రూమ్ను బట్టి బిల్ అనేది జనరేట్ అవుతుంది. సో మేమైతే ప్రైవేట్ రూమ్ తీసుకున్నాము. ఇంకా 3 types ఆఫ్ రూమ్స్ అయితే ఉంటాయి. సింగిల్ షేరింగ్ రూమ్ అని ఉంటుంది, అంటే ఇంకొకరితోటి మనం షేర్ చేసుకోవాలి. అలాగే ప్రైవేట్ రూమ్, మన వరకు ప్రైవేట్గా ఒక రూమ్ ఇస్తారు. అండ్ అలాగే డీలక్స్ రూమ్, సూట్ రూమ్స్ అని ఉంటాయి అనమాట. సో అవి మనకి రూమ్స్ చేంజ్ అయ్యే కొద్దీ
ఆ ప్రైస్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఫెసిలిటీస్ కూడా యాజ్ యూజువల్ సేమే ఉంటాయి. బట్ రూమ్ ఒకటే చేంజ్ అవుతుంది. మహా అయితే ఆ సూట్ రూమ్కి డీలక్స్ రూమ్కి 1-2 ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అయితే ఇస్తారు. అంతకు మించి ఏమి ఉండదన్నమాట. ఇంకా అపార్ట్ ఫ్రమ్ ఈ ఫెసిలిటీస్ కాకుండా ఇంకా మనకి ఏంటంటే మదర్కి అండ్ సపరేట్గా బేబీకి కూడా కొన్ని గుడీస్ అయితే ఇస్తారు. అవి చాలా బాగుంటాయి, యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ అలాగే కొన్ని ఫోటోషూట్ సెక్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ మేమైతే అది ఆప్ట్ చేసుకోలేదు. వచ్చారు, అడిగారు, కానీ మేమే వద్దని చెప్పాము. అంటే ఒక్క ఫోటో తీసినందుకైతే ఫ్రీ ఇస్తారు. ఇంకా రిమైనింగ్ ఫొటోస్ మనకి ఏమైనా కావాలి అంటే మాత్రం మనం పే చేసి తీసుకోవాలన్నమాట. సో మేమైతే వద్దని చెప్పాము. సో ఇక్కడైతే మదర్కి సపరేట్గా బేబీకి సపరేట్గా బిల్ వేస్తారని చెప్పాను కదా. సో బేబీది అయితే ఇప్పుడేమి ఇన్సూరెన్స్లో ఇంక్లూడ్ అవ్వదన్నమాట. మనం తర్వాత క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ మదర్ది అయితే మాత్రం మెటర్నిటీకి 30% అట్లా క్లెయిమ్ అయింది. సో 100% అయితే క్లెయిమ్ అవ్వదు ఈ మెటర్నిటీకి. సో ఇక్కడైతే మా హస్బెండ్ డౌట్ అడుగుతున్నాను, అంతే అయిందా అమౌంట్ క్లెయిమ్ అయింది అని అడిగితే మా హస్బెండ్ అయితే నవ్వుతున్నారన్నమాట. అంతకంటే ఎక్కువ అవ్వదు, అంతే అవుతుంది అని. సో అపార్ట్ ఫ్రమ్ ఈ రూమ్ రెంట్ అండ్ అలాగే నాకు ఇచ్చిన కొన్ని ఫెసిలిటీస్ కాకుండా మనకి డెలివరీ టైంలో లైక్ నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా యూస్ చేస్తూ ఉంటారు కదా. సో అవన్నీ ఆ బిల్లులో ఇంక్లూడ్ అవుతాయి అనమాట. ఈవెన్ మెడిసిన్ కానీ, నర్సెస్ ఛార్జెస్ కానీ, డాక్టర్ ఛార్జెస్ కానీ అన్ని దాంట్లోనే ఇంక్లూడ్ అవుతాయి. మనం ఎక్స్ట్రా ఏం పే చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇంకా ఈవెన్ మనకి ఇన్ కేస్ నార్మల్ డెలివరీ అయితే ఆ టైంలో యూజ్ చేసే ఇప్పుడు కొత్తగా యూజ్ చేస్తూ ఉన్నారు కదా ఎపిడ్యూరల్ అని, సో వాటికి కూడా కాస్ట్ అనేది దాంట్లోనే ఇంక్లూడ్ చేసుకుంటారు. మనకైతే ఎక్స్ట్రా పే అయితే తీసుకోరు. సో నాదైతే నార్మల్ డెలివరీ కాబట్టి నార్మల్ డెలివరీకి విత్ ప్రైవేట్ రూమ్ 90,000 అట్లా ఛార్జెస్ వేశారు. అండ్ అదే సి సెక్షన్ అయితే దానికి దీనికి ఒక 20,000 15,000 అట్లా చేంజెస్ ఉంటాయి అంతే. సో బేసిక్గా రెండింటికైతే డిఫరెన్స్ అంత ఏం లేదనమాట. సో నాదైతే ఫస్ట్ది నార్మల్ డెలివరీ కాబట్టి సెకండ్ టైం కూడా నార్మల్ డెలివరీ అయ్యాను. బట్ మనకైతే ఏంటంటే ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్లేటప్పుడు, ఓటీకి తీసుకెళ్లేటప్పుడు మాత్రం సో సి సెక్షన్ వాళ్ళకి ఎలా తీసుకొని వెళ్తారో మనల్ని కూడా అలానే తీసుకొని వెళ్తారు. ఎందుకంటే ఏ టైంలో ఎలా ఎమర్జెన్సీ ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళు అన్నీ రెడీగా పెట్టుకుంటారు. లైక్ సి సెక్షన్ వాళ్ళకి అన్నీ ఎలా అయితే రెడీగా చేసి పెట్టుకుంటారో సో మనకు కూడా అలానే పెట్టుకుంటారనమాట నార్మల్ డెలివరీ అయినా సరే. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఏమవుతుందో తెలియదు కాబట్టి సో ఆ టైంలో హడావుడి లేకుండా అన్నీ రెడీగా ఉంచుకుంటారు. ఇదేమో బీసీజీ ఎడం ఇంకేస్తే ఇక్కడ చీమ వచ్చిందంట. మనకి ఐస్ క్యూబ్లు ఇట్లా ఏం పెట్టద్దు అనేసి అని చెప్పింది. వాటర్ మాత్రం తగ్గొద్దని చెప్పింది 1 డే వరకు ఆ హ్యాండ్కి ఆ వేసిన దగ్గర. అసలు ఇప్పుడు వాటర్ కనుక హ్యాండ్కి తగిలితే మందు పని చేయదంట. ఓకే, ఓపీ నార్మల్గా హ్యాండ్కే తగలకూడదు వాటర్, అంటే బేబీకే తగలకూడదు. రేపు ఈ టైం వరకు అసలు ఏం చేయకూడదు అక్కడ వాటర్. ఓకే, ఈ హెపటైటిస్ బి కూడా అంతే. కాలుకి వేస్తారు, ఎడం కాలుకి కింద స్టిక్కర్ వేస్తారు. వేసిన తర్వాత అక్కడ కూడా వాటర్ తగలకూడదు. 24 hours తర్వాత చీమ వచ్చిన వస్తుంది దాన్ని పట్టుకోకూడదు, కలియకూడదు. ఇప్పుడు మనం అదైతే కొంతమంది చీమ వచ్చింది క్రీవులు అన్ని పెడతారు కదా, అసలు టచ్ చేయొద్దు, ఏం కాదు అనేసి అన్నారు. ఇదేమో ఓపీవి ఏంటంటే పోలియోవి 2 drops వేశారు. 1/2 hour వరకు పాలు ఇవ్వకూడదు, పాలు ఇస్తే వామిటింగ్స్ అంతే. ఇంకా తర్వాత ఇవి వచ్చేసరికి 1.5 month అంతే. ఇంకా రిపోర్ట్స్ మొత్తం బ్లడ్ టెస్ట్ తీసుకెళ్ళాను. అవి ఫైల్స్లో వస్తాయి, ఎక్కడికన్నా వస్తాయి. ఇది వీళ్ళు జస్ట్ వేసి. సో బిఫోర్ డిశ్చార్జ్ అయితే బేబీకి కొన్ని వ్యాక్సిన్స్ అయితే వేశారనమాట. వ్యాక్సిన్స్తో పాటు కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా చేశారు. సో అవైతే ఒక 3 days తర్వాత ఆగి వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్పారు మాకైతే. సో జెనెటిక్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒక బ్లడ్ టెస్ట్ అయితే చేస్తారు. అండ్ దాంతోపాటు జాండీస్ టెస్ట్ కూడా చేస్తారన్నమాట. సో ఆ రిపోర్ట్స్ అన్ని మళ్ళీ మనకు ఒక 3 days తర్వాత అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇంకా డిశ్చార్జ్ అయ్యే ముందు ఇట్లయితే ఒక గిఫ్ట్ హ్యాంపర్ అయితే పంపించారనమాట బేబీది. నాకైతే ఆల్రెడీ జాయిన్ అయిన డేనే ఇచ్చారు. ఇదైతే డిశ్చార్జ్ రోజు బేబీకి ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు అనేది ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. సో ఇంకా డిశ్చార్జ్ టైంలో జాండీస్ కౌంట్ అదంతా నార్మల్గానే ఉంది కాబట్టి డిశ్చార్జ్ అయితే చేసేశారు. అండ్ ఇంకా తర్వాత 3 days తర్వాత అయితే వచ్చి మళ్ళీ రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకున్నప్పుడు డాక్టర్కి ఒకసారి చూపించాను అనమాట బేబీని. సో ఆ టైంలో అయితే బేబీని చూసి డాక్టర్ ఒకసారి జాండీస్ టెస్ట్ మళ్ళీ చేద్దామని చెప్పారు. సో మళ్ళీ అయితే బేబీకి జాండీస్ టెస్ట్ అయితే చేశారనమాట ఒక 3 days తర్వాత. సో ఆ టైంలో ఏంటంటే ఉండాల్సిన దానికంటే కూడా ఒక 5% ఎక్స్ట్రా జాండీస్ ఉంది. సో అలా ఉంటే మాత్రం కన్ఫామ్గా జాయిన్ చేయాలి, ఫోటోథెరపీ చేయాలని చెప్పారు. సో మళ్ళీ మేమైతే 1 day మొత్తం మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది బేబీని. ఇక్కడైతే ఫ్రైడే రోజు ఈవినింగ్ 4:30కి 5కి అలా డిశ్చార్జ్ అయితే అయ్యాము. సో ఇంకా నాకు బేబీకి కొన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చారు. అవి కింద ల్యాబ్లో కలెక్ట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. సో మాకైతే ఈ హాస్పిటల్ చాలా నియర్ బై అనమాట, 5 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది. బట్ ఇప్పుడైతే డైరెక్ట్గా మా ఇంటికి వెళ్ళకుండా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. సో ఇంక ఇక్కడ నుంచి అయితే ఒక 2 hours జర్నీ ఉంటుంది కాబట్టి క్యాబ్ అది బుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. సో ఓవరాల్గా హాస్పిటల్లో 2 days జర్నీ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.